హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రస్తుతం మనం భూదాన్ పోచన్పల్లి గ్రామంలో రీసెంట్గా మన రాష్ట్రపతి విజిట్ అయిన ప్రదేశం భూదాన్ పోచన్పల్లి గ్రామం. ఇక్కడ చేనేత కార్మికులకు చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చేనేత కార్మికులతో అడిగి మన ఈ గ్రామంలో వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అనే విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. చేనేత పట్టు తయారీ ప్రక్రియ విధానం ఇప్పుడు మొదటి భాగంలో దారాల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ దారాలు ఎక్కడెక్కడ ఎట్లా ముడిపడి ఏ విధంగా పట్టు చీర ఎలా తయారవుతుంది అనే విధానాన్ని చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చేనేత పట్టులో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అయితే తయారు చేస్తున్నారు. 6 దారాల నుంచి లాస్ట్ చివరిగా ఒక దారం ఏర్పడి ఈ బ్లౌజ్ తయారైతే ఇక్కడ జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ చూసినట్టయితే పచ్చ కలర్లో ఇట్లా కొంచెం పసుపు కలర్ ఇట్లా ఉంది. ఆ పసుపు కలర్ తోటి పట్టీలు అయితే వచ్చినాయి దీనికి. దాని నుంచి చూస్తే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటూ పోతే ఎర్ర కలర్లో ఇక్కడ దారాలు అయితే ఉన్నాయి, పట్టు దారాలు. ఈ పసుపు కలర్లో ఇట్లా కొన్ని దారాలను ఇక్కడ ఏర్పాటు చేసారు. పచ్చది జరి ఇది అన్నిటి మొత్తం దారాలు దీంతో ఇట్లా దీన్ని వేస్తారు అన్నట్టు. ఇక్కడ పైన ఉన్న డాబీ ఉంది కదా, అది ఎలా వస్తుందో దాన్ని బట్టి కింద ఉన్న ఈ డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ వెరైటీ డిజైన్లతో ఈ పట్టు చీరను అయితే తయారు చేయడం జరుగుతుంది. పైన ఉన్న పింజర తిరిగే విధానాన్ని బట్టి కింద ఉన్న శారీ అనేది డిజైన్ అనేది మనకి ఇప్పుడు వస్తుంది. ఇది చాలా శ్రమతోటి కూడుకున్న పని. సాధారణంగా ఒక పట్టు చీర తయారు చేయడానికి మినిమం 5 రోజుల నుంచి 7 రోజుల వరకు పడుతుండొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రదేశంలో వెరైటీ డిజైన్లతో ఈ పట్టు చీరలు అనేది తయారు చేయడం జరుగుతుంది. రకరకాల రంగులతో వెరైటీ పట్టు చీరలు అనేది ఇక్కడ తయారు చేస్తారు ఈ కంపెనీలో. ఇక్కడ మనం చూసిన ప్లేన్ శారీ బార్డర్లు మాత్రమే ఉన్నాయి. ఆ బార్డర్ల దానికి ఇక్కడ 3 రోజుల నుంచి 4 రోజుల వరకు పడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అనేక రకాల రంగులతో కూడిన ఈ పట్టు తయారీకి 4 రోజుల నుంచి 5 రోజుల వరకు పడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఈ గులాబీ రంగుతో కూడిన ఈ పట్టు చీర తెలుపు రంగు ఇట్లా ఉంది. దీంట్లో ఈ పసుపు కలర్ బార్డర్తో వచ్చేసి చిన్న డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ తయారీకి మినిమం ఒక 4 డేస్ నుంచి 5 డేస్ వరకు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ జరీ ఇక్కడ ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఈ డాబీ లేకుండా టిష్యూ బార్డర్ డిజైనింగ్తో తయారు చేసిన ఈ మగ్గము పోచంపల్లి చేనేత పట్టు తయారీలో ఇప్పుడు మనము 75 సంవత్సరాల పెద్దాయనతో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, ఏంటి అసలు ఇక్కడ దీని చరిత్ర ఏంటి, చేనేత పట్టు ఎప్పటి నుంచి చేస్తారు అని చెప్పేసి తాతని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చెప్పంటారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము 50 కాల నుంచి చేస్తున్నాం. 50 ఏళ్ళ నుంచి. ఇదేనా మీ జీవనాధారం? మాకు ఇదే జీవనాధారం. ఓకే, అంటే ఇంకేమన్నా వేరే చేస్తారా? ఏం లేదు, దీని మీదనే బతకాలి. ఇది 4 రోజులకు ఒకటి అవుతుంది. 4 రోజులు బయట ఎంతవరకు వస్తుంది మీకు అసలు దీనికి అసలుకు బయట 7 ఉంటుంది, 7,000 వరకు ఉంటుంది. 7,000 వరకు ఉంటుందా? అంటే మీకు ఎంత లాభం వస్తుంది దీంట్లో? మాకు కూలేనా? అంటే మీకు కూలి ఎంత ఇస్తారు? వార్పు నేస్తే 8 జీరాలు నేస్తే 11,000 మీద బతకాలి. నెల అంత పొడుగు చేస్తేనే నెయ్యి బువ్వ, లేకపోతే 0. ఇంతకుముందుకు మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ కంపెనీలో చేసేదా, మీరు సొంతంగా ఏమైనా చేసుకునేదా? సొంతంగా అప్పుడు ఇది పట్టు లేకుండే కాటన్ వేసేది. కాటన్ వేసి తెల్ల తీసుకునేది, బయట అమ్ముకునేది. ఇప్పుడు ఇది పట్టు తయారైన కానీ ఇంట్లోకి వచ్చినాము, ఇది తయారు చేసుకున్నాం. మీకు రోజు ఎంతవరకు వస్తుండొచ్చు కూలి? ఒక రోజుకి ఎంత పడుతుంది? ఒక రోజుకు పర్లేదు, చేసుకుంటే 300 దాకా పడుతుంది, లేకపోతే లేదు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుంది కదా, అది మీకు అంత ఉందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. రీసెంట్గా నేను ద్రౌపది ముర్ము గారు వచ్చారు కదా, అప్పుడు వాళ్ళు ఏమన్నా మాతోటి కలిసి అక్కడికి వెళ్ళిరా మీరు?
పోయిరా వాళ్ళు అక్కడ ఏమన్నా మీకు ఇప్పుడు చేనేత కార్మికులకు సహాయపడతారని చెప్పేసి వాళ్ళు మీతో మాట్లాడిరా అక్కడ? మా తోటి మాట్లాడలే కదా, వచ్చింది ఆమె వచ్చి చెప్పింది, పోయింది. చేనేత కార్మికులకు ఎప్పుడు తోడుంటా అని చెప్పేసి సాయం చేస్తా అని చెప్పేసి మీ ఊరికి అభివృద్ధి గురించి అని చెప్పేసి ఇట్లా ఏం మీ గురించి ఏం ప్రస్తావన అయితే ఏం రాలేదంటారా? సహకరిస్తాను అన్నది హామీ ఇవ్వాలి. వచ్చి హామీలు అయితే ఇచ్చిర్రు కదా, మాట్లాడింది ఇస్తాంటని, అవి ఇచ్చినప్పుడు లెక్క మనకు. ఇప్పుడు మనం కళాపునర్వి హ్యాండ్లూమ్స్ ఓనర్ తోటి ఇప్పుడు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు తయారీ గురించి అని చెప్పేసి ఎట్లా ప్రాసెస్ అయింది దాని గురించి అని మొత్తం తెలుసుకుందాం వివరంగా. నమస్తే అండి, కళాపునర్వి హ్యాండ్లూమ్స్ ఇది ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ అండి. ఇక్కడ దారం దగ్గర నుంచి చీరల వరకు ఇక్కడ తయారు చేస్తాము. ఫస్ట్ మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ట్విస్టింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడ సింగిల్ దారం తీసుకొచ్చి వార్పు వెఫ్ట్ మొత్తం ట్విస్ట్ చేసి రా మెటీరియల్ తయారు చేసుకుంటాము. ఆ రా మెటీరియల్ ఒకసారి పైన తయారైపోయినాక కింద బ్లీచింగ్ అవుతుంది. బ్లీచింగ్ అయిపోయినాక ఇట్లా ఈ పట్టుదారం ఒకటి మిగులుతుంది మనకి, ప్యూర్ సిల్క్. ఈ సిల్క్ వచ్చేసి ఇక్కడ నుంచి వైండింగ్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ ఈ డబ్బాల మీదకి వైండింగ్ దారం అనేది వైండింగ్ అవుతుంది. ఒకసారి కనుక ఈ విధంగా వైండింగ్ అయిపోయాక ఇది ఆసు మిషన్ వైపు వెళ్తుంది. అక్కడ మనం డిజైన్ బట్టి ఎన్ని డివిజన్స్ ఉంటాయో చూసుకొని అక్కడ ఆసు మిషన్ మీద ఆసు పోస్తాము. ఒకసారి అక్కడ ఆసు పోవడం పూర్తయినాక డిజైన్ మార్కింగ్ వేసుకుంటాము. డిజైన్ మార్కింగ్ వేసుకున్నాక రంగుల ప్రకారము చుట్టుకుంటూ టై అండ్ డై ప్రాసెస్ అద్దుతాము. ఆ తర్వాత మొగ్గం పైకి వెళ్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఈ చేనేత పట్టు పరిశ్రమ? మేము ఈ పని చేయబట్టి స్కూల్లో నుంచి ఈ వర్క్ చేసి కూడా చదువుకున్నాము. మా ముందు తరము మా పేరెంట్స్ కానీ మా తాత వాళ్ళ నుంచి కూడా ఇదే పని ఉంటుంది మా ఇంట్లో. మేము కూడా ఎడ్యుకేషన్ పరంగా హైయర్ స్టడీస్ ఎంత చేసినా కూడా ఈ పని ఇంకా కొనసాగిస్తున్నాము. ఇక్కడ పోచంపల్లి ప్రత్యేకత ఏంటంటే పోచంపల్లి చీరలకి డిజైన్లకి జిఐ ఉందండి, జిఐ గుర్తింపు. ఇంకోటి పోచంపల్లి చీరలు ఏంటంటే హ్యాండ్లూమ్ చీరలు, ఈ డిజైన్స్ అనేవి పవర్ల మీద నేయడానికి సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్మేడ్ అయి ఉండాలి. ఈ తయారీ విధానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి ఏ విధంగా ఎట్లా అమ్ముకుంటారు, ఎక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తారు సార్? మామూలుగా పోచంపల్లి చీరల తయారీ విధానం ఏంటంటే ప్రీలూమ్ ప్రాసెస్, అంటే డయ్యింగ్ అనేది ఒక 3 నుంచి 4 రోజులు పడుతుంది. తర్వాత పోస్ట్లూమ్ ప్రాసెస్, వీవింగ్ అనేది 4 రోజులు పడుతుంది. ఆల్మోస్ట్ ఒక చీర 7 నుంచి 8 రోజులు టైం పడుతుంది తయారవడానికి, రంగుల అద్దకం నుంచి నేయడం వరకు. ఇక్కడ తయారైన చీరలు ప్రతి ఒక్కటి కూడా నార్త్ ఇండియాకి ఎక్కువ వెళ్తాయండి. అక్కడ డిమాండ్ ఉన్న చీరలు మేము తయారు చేస్తున్నాము. హెవీ డిజైన్స్ ఉంటాయి, అవన్నీ నార్త్ ఇండియా, గుజరాత్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ, కలకత్తా మార్కెట్లో వెళ్తుంటాయి. అక్కడ మాకు హోల్సేల్ పార్టీస్ ఉంటాయి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఒకసారి ప్రిపేర్ అయినాక పార్సల్ పంపించేస్తుంటాం. ఒక్క చీరకి ఎంతవరకు కాస్ట్ చేస్తారు సార్? 8,500 నుంచి 15,000 వరకు ఉన్నాయి చీరలు. డిజైన్స్ బట్టి, రంగులు డిజైన్స్ బట్టి రేటు మారుతూ ఉంటుంది. సార్ రీసెంట్గా ఇక్కడికి మన రాష్ట్రపతి ముర్ము గారు వచ్చారు కదా సార్, వాళ్ళు మీ సమస్యల గురించి అని చెప్పేసి మీకు ఏ విధంగా స్పందించారు, ఇక్కడ వీళ్ళ గురించి అని ఏమన్నా తెలుసుకొని ఏమన్నా మీ చేనేత కార్మికుల సమస్యల గురించి ఏమన్నా మాట్లాడారా సార్? మన రాష్ట్రపతి ముర్ము గారు మా పోచంపల్లిని విజిట్ చేయడం అనేది మాకు చాలా సంతోషం అండి. డిసెంబర్ 20 తారీఖు వచ్చారు. మేడం వచ్చింది కూడా చేనేత స్థితిగతులు వ్యూవర్స్తో మాట్లాడడానికి వచ్చారు. అయితే మేము కొన్ని సమస్యలు చెప్పాము మేడంకి. ఇంత పేరున్న పోచంపల్లికి UNWTO అవార్డు ఉన్న పోచంపల్లికి ఏదైనా మంచి శిక్షణ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్స్కి సంబంధించింది ఒకటి ఏదైనా ఆలోచన చేయమని చెప్పాము. అదేవిధంగా చేనేత మా పోచంపల్లి డిజైన్స్ ప్రింటెడ్ కొన్ని అవుతున్నాయి, అలాంటి ప్రింటెడ్ని అరికట్టాలని అడిగాము. అదేవిధంగా నూలు డిపో అనేది మన పోచంపల్లికి దూరంగా హైదరాబాద్లో ఉందండి, చాలామంది వ్యూవర్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ నూలు డిపో కూడా ఇక్కడ పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని అడిగాము. దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఆలోచన చేసి సరైన చర్య తీసుకుంటామని చెప్పారండి. రాష్ట్రపతి గారి పర్యటనలో భాగంగా స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మన చేనేతలో పద్మశ్రీలు తయారు చేసిన శాంపిల్స్ కానీ, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలు చేసిన శాంపిల్స్ వాళ్ళ పనితనం చూసి మెచ్చుకుంది. ఉత్పత్తులను చూసి డిజైన్స్ గురించి తెలుసుకొని చాలా ఆనందపడ్డది. ఓకే సార్, ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందుతుంది కదా సార్, ఇది ఎంతవరకు అందుతుంది సార్? అందరికీ అందుతుందా, లేకపోతే
చాలా వరకు వృద్ధులు గిట్లా ఇక్కడ చాలా వరకు ఎంత ఏజ్ వచ్చినా 70-80 ఏజ్ వచ్చినా ఇక్కడ చేస్తున్నారు సార్. మనం ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సాయం చేస్తున్నారు సార్ చేనేత కార్మికులు? 50 ఏళ్ళు దాటిన చేనేత కార్మికులకి పెన్షన్ ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం వరకు అయితే, ఇప్పుడు ఈ నెలనే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక ముందు కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాము. గత ప్రభుత్వం ఆర్థిక సాయం ఎంతవరకు ఇచ్చింది సార్ చేనేత కార్మికులకు? మొన్నటి వరకు మొన్న ఉన్న ప్రభుత్వం వరకు అయితే మామూలుగా చేనేత పెన్షన్ 50 ఏళ్ళు పైబడిన చేనేతలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా చేనేత మిత్ర అనే స్కీమ్ కొత్తగా ప్రకటించారు మొన్న ఆగస్టు తర్వాత. 2 నెలలు కంటిన్యూ అయిందండి. మొన్న ఎలక్షన్లప్పుడు అది డబ్బులు పడలేదు. మళ్ళీ దాన్ని కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం అయితే కంటిన్యూ అవుతుంది, అది కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు ముర్ము గారు మీకు ఏమన్నా హామీలు ఇచ్చారా సార్? ప్రత్యేకించి ఇప్పుడు ఈ మీ చేనేత కార్మికులు అండగా ఉంటామని చెప్పేసి, మన ఈ పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలకు ఇంత ఫేమస్ కదా సార్, దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఇంకేమన్నా నాకు స్పెషల్గా ఏమన్నా చెప్పినా సార్ నిన్న అక్కడికి వచ్చినప్పుడు? ఇక్కడ పనితనం చూసి చాలా ఆనందపడ్డదండి మేడం గారు. అదేవిధంగా మేము అడిగిన ఏదైతే జాతీయ సంస్థ అడిగామో అది కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సరైన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తా అని మాట ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఇక్కడ పోర్ట్రేట్ మోడ్లో కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ అయితే తీయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భారతదేశపు చిహ్నాన్ని తీసిరు. ఫస్ట్ దానికి ఎంత టైం పట్టింది సార్? ఒక్కొక్కటి తయారు చేయడానికి 2 నెలలు పట్టింది. 2 months పడుతుందంట సార్ ఒక్కొక్కటి తయారు చేయడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే భారతదేశ పటము ఇక్కడ దీన్ని తయారు చేసిరు. ఇది చాలా చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు చెగువీరా అని ఇట్లా వీళ్ళు తయారు చేయడం జరిగింది. మొత్తం చేతితోటే కదా చేసేది. ఇప్పుడు మనం చూస్తే నెల్సన్ మండేలాను భగత్ సింగ్ను ఇట్లా తయారు చేయడం జరిగింది చేతితో. ఇప్పుడు 3 సింహాల పటాన్ని ఇట్లా దానికి ఇట్లా చేయడం జరిగింది. మాస్టర్ బ్లాస్టర్ భారతరత్న అవార్డు గ్రహీత మన క్రికెట్ సచిన్ టెండూల్కర్ పటానికి ఇట్లా తీయడం జరిగింది. లింకా బుక్ రికార్డు పటానికి ఇట్లా వీళ్ళు తీయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకాల వెరైటీల పట్టు చీరలు అయితే ఇక్కడ పరచడం అయితే జరిగింది. ఒక్కొక్కటి ఎంతెంత కాస్ట్ ఉంటుంది ఏంటి దాని వెరైటీలు ఏందని చెప్పేసి ఒకసారి మనం సార్ని అడిగి తెలుసుకుందాము. సరే ఇక్కడ ఉన్న శారీస్ ఒక్కొక్కటి ఎంతెంత ధర ఉంటుంది, చీరల యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇక్కడ మా దగ్గర తయారయ్యే చీరలు అండి 8,500 నుంచి 15,000-18,000 డిజైన్ బట్టి కలర్ కాంబినేషన్ బట్టి రేట్లు ఉంటాయి. 30,000 వరకు కూడా ఉందండి చీర. జకార్డ్లో ప్యూర్ జరీ పెట్టి నేపిస్తాము. ఇంకోటి నార్మల్ పోచంపల్లి ఐటెంలో వచ్చేసి నారికుంజ డిజైన్స్ అని ఫుల్ డిజైన్స్ వస్తాయి. అవి మడతాసు మీద చేయిస్తాము. హైలీ స్కిల్డ్ డిజైన్స్, అవి రేట్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్లో ప్రస్తుతానికి బాగా డిమాండ్ ఉంది ఆ డిజైన్లకి. అంటే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు గుజరాత్ వెరైటీస్ ఇవని చెప్పేసి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా సార్. ఇక్కడ ఉన్న శారీస్లో ఏమన్నా కొద్దిగా వెరైటీగా ఉన్న శారీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇది నారికుంజ డిజైన్ అండి. ఇది 150 డివిజన్స్ ఉన్న డిజైన్స్. ఇంత పెద్ద డిజైన్స్ ఇక్కడ మేమే చేస్తాము. ఈ డిజైన్స్కి ఎప్పటికీ మార్కెట్ ఉంటుంది. కొంచెం స్కిల్తో కూడుకున్న అది పని అనమాట. ఇది నార్మల్ వీవర్ కానీ చేయడం కొంచెం కష్టము. సో ఇవి ప్రొడక్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, డిమాండ్ కూడా అట్లే ఉంటుంది. దీని కాస్ట్ ఎంత వరకు ఉంటుంది సార్? 18,000 ఉంటుందండి మార్కెట్లో మనం సప్లై చేసే రేటు. ఇప్పుడు నార్త్లో దీని రేట్ ఎంత ఉంటుంది సార్? 28,000 నుంచి 30,000 అమ్ముతారండి ఇది. ఓకే సార్. ఇంకా ఇలాంటి వెరైటీస్ ఏమైనా ఉన్నాయా సార్ మన దగ్గర? ఇది పోచంపల్లి బేసిక్ డిజైన్ అండి. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఈ విధంగా జరీపేటు వస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి మనకు 8,500 నుంచి 9,500 కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి జిగ్జాగ్ డిజైన్. ఇది కొంచెం డిజైనర్ శారీ లాగా ఉంటుంది. డబల్ పేటు, మెజెంటా పింక్ వచ్చేసి పళ్ళు ఈ రకంగా ఉంటుంది.
ఇది 14,000 పడుతుంది. ఇది వచ్చేసి బార్డర్లో డబుల్ ఇక్కత్ వర్క్ ఉంటుంది, డబుల్ ఇక్కత్ పట్టి, పళ్ళు ఈ రకంగా ఉంటుంది, బ్లౌజ్ ప్లెయిన్ బాడీ ఇచ్చేసి బార్డర్లో ఉంటుంది. ఇది ఒక డిజైనర్ పీస్. ఇది వచ్చేసి 8,000 నుంచి 8,500 వరకు ఉంటుంది. ఇందాక చెప్పినట్టు నారికుంజ్ డిజైన్ ఇందాక మనం టసర్లో చూసాము. ఇది పింక్ కలర్, పళ్ళు ఇట్లా హెవీ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్, ఇది హెవీ డిజైన్ వస్తుంది. 18,000 ఉంటుందండి మార్కెట్లో. జకార్డ్ బార్డర్స్, పోచంపల్లి నవరత్న డిజైన్, జకార్డ్ బార్డర్స్, పళ్ళు, బ్లౌజ్, జకార్డ్లో కూడా డిజైన్ బట్టి 18,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఇది బార్డర్లో డిజైన్ వస్తుంది, నారికుంజ్ డిజైన్. బాడీ వచ్చేసి ప్లెయిన్, పళ్ళు కూడా ఇట్లా హెవీగా వస్తుంది. డిజైనర్ శారీ. ఇది 14,500 నుంచి 16 వరకు ఉన్నాయి కలర్ కాంబినేషన్ బట్టి. చూశారు కదా, పోచంపల్లి ఇక్కత్ శారీలు అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన ఈ శారీలకు పోచంపల్లిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఈ పోచంపల్లి చూసుకున్నట్టయితే ఈ శారీలలోనే కాదు, ఈ పర్యాటక ప్రదేశం ఇట్లా ఈ పోచంపల్లి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. చూశారు కదా పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల తయారీ విధానం, ఇప్పుడు దాని రేట్లు, దాని తయారీ విధానం అవన్నీ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకున్నాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. థ్యాంక్ యూ.